హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో శారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేది మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. మనం శారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. సో ఈరోజు మన వీడియోలో మనమే సెల్ఫ్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సో ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మన వీడియోకి ఒక్క లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా శారీ ప్లీటింగ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. సో ఈ శారీని అయితే నేను ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనకి పళ్ళు సైడ్ అయితే తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో ఇది మనకు వచ్చేసి పళ్ళు. సో కొంతమందికి ఇటువైపు నుంచి పెట్టుకునే అలవాటు ఉంటుందండి, కొంతమందికి ఇటువైపు నుంచి పెట్టుకునే అలవాటు ఉంటుంది. సో మీకు ఎటువైపు అయితే అలవాటు ఉంటుందో సో అటువైపు నుంచి మీరైతే ప్లీట్స్ అనేవి పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. సో నాకైతే ఇటువైపు నుంచి పెట్టుకోవడం అలవాటు అండి. సో నేను ఇటువైపు నుంచి ప్లీట్స్ అనేవి పెట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ప్లీట్ అనేది పెట్టుకోవడం పెద్ద టాస్క్. సో ఈ ప్లీట్ అనేది లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం పెద్దగా పెట్టుకోవాలండి. అదే స్లిమ్గా నార్మల్ పర్సన్స్ అయితే చిన్న ప్లీట్స్, సో ఈ సైజులో ప్లీట్స్ అయినా సరే వాళ్ళకి సరిపోతుంది. అంటే 10 ప్లీట్స్ 9 ప్లీట్స్ నార్మల్గా స్లిమ్గా ఉన్న వాళ్ళకి 9 ప్లీట్స్ వరకు 10 ప్లీట్స్ వరకు వాళ్ళకి బాగుంటుంది. సో బస్ట్ సైజ్ అనేది ప్లస్ కంటే ఎక్కువగా ఉన్నదనుకోండి వాళ్ళకి 8 ప్లీట్స్ 7 ప్లీట్స్ సో ఇలా పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది, పక్క నుంచి మనకి సైడ్ కనిపించకుండా ఉంటుంది. సో ఆ విధంగా మీరు పర్సనాలిటీని బట్టి ఇక్కడ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ప్లీట్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ప్లీట్ అనేది ఇలా పెట్టుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా, సెకండ్ ప్లీట్ ఫస్ట్ ప్లీట్ కంటే చిన్నది పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, ఈ ప్లీట్ కంటే ఈ ప్లీట్ చిన్నది పెట్టుకోండి. అర్థమైందా? దీనికి అంటే సమానంగా పెట్టుకోకండి. ఫస్ట్ ప్లీట్ కంటే రెండో ప్లీట్ చిన్నది పెట్టుకోండి. సో మిగిలిన ప్లీట్స్ అన్నీ కూడా ఈ సైజులో పెట్టుకోండి. సెకండ్ ప్లీట్ పెట్టాం కదా, సో ఆ సైజులో పెట్టుకోవాలి. సో ఇలాగ మనము హాఫ్ ప్లీట్ అనేది సెకండ్ ప్లీట్ పెట్టుకొని మిగతావన్నీ కూడా సేమ్ ఇలానే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ శారీ మొత్తం కూడా ఇలానే ప్లీట్స్ అనేవి పెట్టుకుందాం. సో ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ ప్లీట్స్ అనేవి వస్తాయి. సో ఇలా ప్లీట్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా సమానంగా సో అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ సెక్యూర్గా సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటిని కూడా ఐరన్ చేసుకోవడానికి నా దగ్గర అయితే ఐరన్ టేబుల్ లేదండి. సో ఐరన్ టేబుల్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. సో నేనైతే బెడ్ పైన అయితే చేసి చూపిస్తాను. ఒకవేళ మీ దగ్గర చైర్ ఉంటే చైరు, నెక్స్ట్ అలాగే చిన్నపిల్లలవి కిడ్స్వి స్టడీ టేబుల్స్ ఉంటాయి కదా, సో దానిపైన కూడా పెట్టుకొని మనం అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనం తలుపులు ఉంటాయి కదండి, తలుపుల పైన పెట్టుకొని అయినా సరే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను బెడ్పై పెట్టుకొని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. సో మనం ఇలా ఐరన్ టేబుల్ ఉండాలని ఏమీ లేదండి, లేకపోయినా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు పర్ఫెక్ట్గానే వస్తుంది బాక్స్ ఫోల్డింగ్ అండ్ శారీ ప్రీ ప్లీటింగ్ అనేది. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ పిన్ అనేది కొంచెం క్వాలిటీ ఉన్న పిన్ అనేది యూజ్ చేయండి, మనకి శారీ అనేది పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ ప్లీట్స్ అన్నీ కూడా ఇలా కిందికి మీదికి ఉన్నా కూడా ఏం పర్వాలేదండి, మనం ప్లీట్స్ అన్నిటినీ కూడా అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి కవర్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం వీటన్నిటినీ కూడా ఈవెన్గా ప్లీట్స్ అనేవి పెట్టుకుందాం. బెడ్ పైన అయితే ఇలా వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్నాక దీనిపైన ఏదైనా బరువుగా ఉండే వస్తువు పెట్టుకోండి. సో నేనైతే పిల్లలది స్టడీ టేబుల్ అయితే పెట్టుకుంటున్నాను. సో మీ దగ్గర ఆ టైంకి ఏదైతే బరువుగా ఉంటుందో సో వాటిని అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు స్టడీ టేబుల్ యూస్ చేస్తున్నాను. సో ఇలా స్టడీ టేబుల్ అనేది పెట్టిన తర్వాత సో మన హ్యాండ్స్ అనేవి
మన హ్యాండ్స్ని సో ఈ ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. ఈ పొజిషన్లో పెట్టుకొని మనం ప్లీట్స్ అన్నిటినీ కూడా ఈవెన్గా పెట్టుకుంటూ రావాలి. సో అన్నిటినీ కూడా ఇలానే ఫింగర్స్ యూస్ చేసి మనమైతే ప్లీట్స్ పెట్టాలండి. సో ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూద్దాం. సో చూడండి, మనకి ప్లేట్స్ అన్నీ కూడా అన్నీ ఈవెన్గా వస్తాయి. సో వీటన్నిటిని కూడా మనము పిన్స్ పెట్టుకోవాలి. మీకు షోల్డర్ నుంచి కింద వరకు, మోకాళ్ళ కింద వరకు ఎంత హైట్ కావాలనుకుంటున్నారో దాని మొత్తానికి కూడా సేమ్ మనం ఇలానే ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలండి. ప్లీట్స్ పెట్టుకుంటూ పిన్స్ అనేవి పెట్టుకోవాలి. సో చూడండి, ఫైనల్గా నేను ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మనము షోల్డర్ దగ్గర ఈ పళ్ళు అనేది వేసుకొని మీకు ఎక్కడ వరకు వచ్చింది అనేది చూసుకొని, సో మీకు ఎక్కడ వరకు పెట్టుకుంటే సరిపోతుందో అనేది తెలుస్తుంది కాబట్టి, సో అక్కడికి షోల్డర్ దగ్గరకు ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ షోల్డర్ దగ్గర మనం పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ పిన్ వదిలేసి మిగతా పిన్స్ అన్నీ కూడా తీసేయండి. తీసేసిన తర్వాత మీకు చెప్తాను. సో ఇలా అయితే మనం పిన్స్ అన్నీ తీసేసాం కదా. సో చూడండి, మనం పిన్స్ అయితే తీసేసాం. సో ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకున్నాం కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి కుర్చీలు అనేవి మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం పిన్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఎందుకంటే మనకి పళ్ళు సైడు అటు ఇటు కొంచెం ఎగువ దిగుగా వచ్చింది కదా, ఇప్పుడు మనం కనుక పెట్టుకుంటే అంతా ఈక్వల్గా ఉంటుంది. సో అందుకోసమే మనం ఈ పిన్స్ అన్నీ తీసేసుకొని షోల్డర్ దగ్గర మాత్రం పిన్ వదిలేసుకోవాలి. షోల్డర్ దగ్గర పిన్ వదిలేసుకొని ఇక్కడ నుంచి మనం పిన్స్ అనేవి పెట్టుకోవాలండి. సో మనమైతే షోల్డర్ దగ్గర నుంచి కింద మనకి మోకాల కింద వరకు మీకు ఎంతవరకు కావాలన్న దాన్ని ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి హిప్ రౌండ్ అంటే బెల్లీ బటన్ ఉంటుంది కదండి మనకి, అక్కడ వరకు ఎంత లెంత్ ఉంది అనేది చూసుకోండి. సో నాకు వచ్చేసి క్లయింట్ తాలూకాది మీరు ఎంత ఉన్నది అన్నది చూసుకొని అక్కడ వరకు మెజర్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలి. సో షోల్డర్ దగ్గర నుంచి సో నాకు ఇది, సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి సో 43 ఇంచెస్ అండి. సో 43 ఇంచెస్ దగ్గరికి ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. సో ఇలాగా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుంచి బెల్లీ బటన్ వరకు మనకి ఎంత అయితే వస్తుందో మెజర్మెంట్ అనేది అక్కడ వరకు చూసుకొని ప్లీట్స్ అనేవి అక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము హిప్ ప్లీట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను. హిప్ ప్లీట్స్ పెట్టుకోవడానికి సో క్లయింట్ తాలూకా మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. సో హిప్ మెజర్మెంట్ చేసుకోవాలండి. మనకి ఎంత వచ్చింది, 33 ఇంచెస్ వచ్చింది. సో 33 ఇంచెస్ మెజర్ చేసుకొని అక్కడికి ఇంకొక పిన్ అనేది పెట్టేసుకోవాలి. 33 ఇంచెస్ తీసుకొని దానికి ఒక 5 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోండి.
సో ఇక్కడికి ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. సో మనం ప్లీట్స్ ఎక్కడి నుంచి అక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న పిన్ దగ్గర నుంచి సో నెక్స్ట్ అలాగే ప్లీట్స్ దగ్గర నుంచి ఇంకో పిన్ పెట్టుకున్నాం కదా, సో ఇక్కడ వరకు. సో చూస్తున్నారు కదా, ఈ 2 పిన్స్ వరకు మనం ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. సో మనం హిప్ దగ్గర పెట్టుకునే ప్లీట్ అనేది ఫస్ట్ ప్లీట్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఫస్ట్ 2 ప్లీట్స్ అనేవి. నెక్స్ట్ ప్లీట్స్ దగ్గర నుంచి కొంచెం చిన్నగా పెట్టుకున్నా పర్వాలేదు. సో చూసారు కదా, ఇలా మనం ప్లీట్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా సెక్యూర్గా పిన్ అనేది చేసుకోండి. సో మనం పైన ఇలా పిన్ అనేది పెట్టేసుకున్నాక వన్స్ ఒకసారి బెడ్ పైన వేసుకున్నాక ఒకసారి పిన్ అనేది తీసేసుకోండి. తీసేసుకున్నాక మనకి హిప్ ప్లీట్స్ అనేవి ఒక్కదానిపై ఒకటి కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం దగ్గరగా పక్కకి జరుపుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ ప్లీట్స్ అనేవి వచ్చే విధంగా చూసుకొని మనమైతే మొత్తానికి కలిపి పిన్ అనేది పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ప్లీట్స్ అనేవి పెట్టుకుంటే మనకి నీట్గా కనిపిస్తుందండి శారీ డ్రేప్ చేసినప్పుడు. సో ఇలాగే పైనుంచి కింద వరకు కూడా మనమైతే ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి, ఒకదాని పక్కకి ఒకటి. సో మనం ఇలాగా షోల్డర్ దగ్గర ప్లీట్స్, నెక్స్ట్ అలాగే హిప్ ప్లీట్స్ అనేవి మనము ప్లీట్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ దగ్గర ప్లీట్స్ అనేవి వస్తాయి కదండి. సో వాటన్నిటినీ కూడా వేరువేరుగా సెపరేట్ చేసుకొని మనం అయితే ఐరన్ చేసుకోవాలి. ప్లీట్స్ అనేవి ఒక్కొక్కటి ఇలా సెపరేట్ చేసుకోవాలండి. సో మనం ఇలాగ ఒకదాని పక్కన ఒకటి ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాక మనకి ప్లీట్స్ అన్నీ కూడా ఈవెన్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ నేను ఇంచీ టేప్ తీసుకొని 1/2 ఇంచ్ విడ్త్లో నేను ఇక్కడైతే ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ ఇలా పిన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా పిన్స్ అనేవి పెట్టుకొని ఆ తర్వాత ఐరన్ చేసుకోవాలండి. సో ఐరన్ చేసుకున్న తర్వాత వన్స్ ఒక్కసారి మళ్ళీ మనం పైట్ అనేది వేసుకొని చూసుకోండి షోల్డర్ పైన. సో ప్లీట్స్ అన్నీ కూడా మీకు చెస్ట్ పార్ట్ దగ్గర అన్నీ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. సో చూస్తున్నారు కదా, మనకైతే పర్ఫెక్ట్గా 1/2 ఇంచ్ విడ్త్లో మనమైతే ప్లీట్స్ పెట్టుకున్నాం కదా. సో కరెక్ట్గా సరిపోయిందండి. సో ఇప్పుడు మనం దీన్ని ఐరన్ చేసుకోవాలి. సో మనము షోల్డర్ దగ్గర ప్లీట్స్ అన్నీ కూడా ఐరన్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ అలాగే మనం హిప్ దగ్గర ప్లీట్స్ కూడా మనం పిన్స్ పెట్టుకున్నాం కదా. సో అక్కడ కూడా మనం అయితే ఐరన్ చేసేసుకోవాలి. పిన్స్ అనేవి తీసుకోకండి, శారీ డ్రేప్ చేసేసుకున్న తర్వాత మనం పిన్స్ అనేవి తీసేసుకున్నా కూడా ఐరన్ ప్లీట్స్ అనేవి సేమ్ అలానే ఉంటాయి. సో ఎందుకంటే మనం ఐరన్ చేసుకుంటాం కాబట్టి అవి అటు ఇటు చెరగవండి, పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇప్పుడైతే నేను కవర్ అనేది చూపించాను కదా, ఆ కవర్ ప్రకారంగా నేను ఇక్కడ శారీ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. మనం తీసుకునే శారీ అనేది విడ్త్ నెక్స్ట్ అలాగే లెంత్ అనేది చూసుకొని దాని ప్రకారంగా ఇక్కడైతే మనము ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. సో ఇప్పుడైతే ఇక్కడ శారీ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మెయిన్ ఇక్కడే మనకు అందరికీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో శారీ ఫోల్డింగ్, బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి అనేది. షోల్డర్ ప్లీట్స్ ఉన్నాయి కదా, షోల్డర్ ప్లీట్స్ని మీ భుజం పైన అయితే వేసుకోండి. నెక్స్ట్ ఇది మనకి శారీ అనేది రాంగ్ సైడ్ అనేది ఉండాలి. రాంగ్ సైడ్ ప్లీట్స్ మీ భుజం పైన వేసుకోవాలి. సో మీ భుజం పైన వేసుకున్న తర్వాత మనము కట్టు చెంగు ఉంటుంది కదా, లోపలికి దోపుకుంటాము. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న కవర్ మెజర్మెంట్ అనేది చూసుకుంటున్నాను. కవర్ మెజర్మెంట్ అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ నేను శారీ ఫోల్డ్ చేస్తున్నానండి.
నెక్స్ట్ అలాగే హిప్ ప్లీట్స్ అనేవి కొంచెం సర్దుకొని మనము ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మనం షోల్డర్ పైన వేసుకున్నాం కదండి, ఆ ప్లీట్స్ అన్నింటినీ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ ప్లీట్స్ అన్నిటినీ కూడా కొంచెం సర్దుకుంటూ ఇక్కడైతే పిన్ అనేది పెట్టుకోండి. పిన్ పెట్టుకోవడం వల్ల మనకి అటు ఇటు కూడా జరగకుండా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది. సో ఇక్కడైతే నేను సెక్యూర్గా పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. మిగతా పార్ట్ మొత్తం కూడా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. సో మనకి ఐరన్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు. మళ్ళీ మనము వేర్ చేసినప్పుడు మనకి ఐరన్ ప్లేట్స్ అనేవి నీట్గానే కనిపిస్తాయి. సో నేను ఇప్పుడు కవర్ తీసుకున్నాను కదా, ఆ కవర్కి తగ్గట్టుగా మెజర్మెంట్ అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా నేనైతే ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాను. 15 ఇంచెస్ అండి విడ్త్. నెక్స్ట్ హైట్ వచ్చేసి 13.5 ఇంచెస్ ఉంది నాకు కవర్ అనేది. ఆ కవర్ ప్రకారంగా నేను ఇక్కడైతే ఫోల్డ్ చేసుకున్నాను. సో చూసారు కదా, మనకి హిప్ ప్లీట్స్ అనేవి ఈ ఫోల్డింగ్ సెంటర్లో వచ్చాయి. సో కొంచెం మనం అటు ఇటు కూడా కొంచెం చూసుకుంటూ కనుక మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి బాక్స్ ఫోల్డింగ్ అనేది. సో ఇప్పుడైతే షోల్డర్ ప్లీట్స్ ఉన్నాయి కదా, షోల్డర్ ప్లీట్స్ని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకుంటే కంప్లీట్గా అయిపోతుంది మనకి బాక్స్ ఫోల్డింగ్ అనేది. మిగతా షోల్డర్ ప్లీట్స్ ఉన్నాయి కదండి, సో వాటిని మీరు 2 ఫోల్డ్ చేసుకొని మనము బాక్స్ శారీ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డ్ లోపల అయితే పెట్టేసుకోవచ్చు. లేదు మనం లోపల పెట్టుకోకపోయినా సరే మొత్తం కలిపి మనం పిన్ అయినా సరే పెట్టేసుకోవచ్చు అండి. ఈ మొత్తానికి కూడా అంటే మనకి కదలకుండా అలాగే ఉంటుంది. సో మీకు ఫైనల్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ బాక్స్ ఫోల్డింగ్ అనేది. సో ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వేరే ఒక వీడియోలో మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలా బాక్స్ ఫోల్డింగ్ అనేది మన శారీ ప్రీ ప్లీటింగ్ పెట్టుకొని కవర్లో పెట్టుకుంటే సో ఎక్కడికైనా ఏ ఫంక్షన్స్కైనా ఏ ఫెస్టివల్స్కైనా మనం ఈజీగా 1 మినిట్లో రెడీ అయిపోవచ్చండి. సో నాకైతే ఈ బాక్స్ ఫోల్డింగ్ అయితే చాలా బాగా నచ్చుతుంది. నేను ఎప్పుడైనా ఏ ఫంక్షన్స్కైనా ఏ పార్టీస్కైనా వెళ్ళాలనుకుంటే నేను ముందుగా నైట్ ఇలానే శారీ ప్రీ ప్లీటింగ్ అనేది చేసుకొని పెట్టుకుంటానండి. సో నెక్స్ట్ డే మనం ఈజీగా రెడీ అవ్వడానికి బాగుంటుంది. నెక్స్ట్ అలాగే శారీ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. మనము కొంచెం కడాకడా శారీస్ అనేవి మనకి హిప్ ప్లీట్స్ దగ్గర చిందరవందరగా ఉన్నట్టుగా అయితే ఉంటాయి. ఇలాగా మనము ఐరన్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ అలాగే షోల్డర్ దగ్గర చెస్ట్ ప్లీట్స్ కూడా మనం ఐరన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. ఏ జ్యువెలరీ కూడా మనం వేర్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు ఇలా శారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటే. సో ఫైనల్గా మనకి శారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం శారీ షోల్డర్ దగ్గర ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ అలాగే హిప్ దగ్గర ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు మొత్తం కూడా మన మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గానే పెట్టుకుంటాము. సో మనకి కన్ఫ్యూజన్ ఎక్కడ అంటే బాక్స్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడే అండి. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో మనకి ఒక్కొక్కసారి అయితే బాక్స్ ఫోల్డింగ్ అయితే రాదు. సో మనము ఒక 2-3 టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. సో మీకు తర్వాత ఈజీగా మీరు బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో మీకు మీరే చేసుకోవచ్చు అండి, ఈజీగా ఉంటుంది. నేను మీకు మెజర్మెంట్స్తో సహా చాలా క్లియర్గా అయితే చెప్పాను. ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ డౌట్ అయితే నేను క్లారిఫై చేస్తాను. సో చూసారు కదా బాక్స్ ఫోల్డింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో. సో నేనైతే ఈ కవర్ అయితే తీసుకున్నాను కదా, ఈ కవర్లో నేను మెజర్మెంట్ తీసుకొని దీని ప్రకారంగా నేను ఫోల్డింగ్ అయితే శారీ చేసుకున్నాను. సో మీ దగ్గర ఏ కవర్ అయితే ఉందో ఆ కవరు మెజర్మెంట్ అనేది చూసుకోండి. విడ్త్ నెక్స్ట్ అలాగే లెంత్ అనేది చూసుకొని దాని ప్రకారంగా మీరు శారీ అనేది ఫోల్డింగ్ చేసుకోండి. సో కొంచెం అటు ఇటు అయినా కూడా మనము మళ్ళీ శారీ అనేది తీసుకొని మళ్ళీ మనము ఫోల్డింగ్ అనేది దగ్గరికి పెట్టుకొని లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కూడా మనమైతే ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదండి. మళ్ళీ మనం ఓపెన్ చేసుకున్నా కూడా ప్లీట్స్ అన్నీ కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వవు. సో మనకు కవర్ ప్రకారంగా మనమైతే ఇక్కడ శారీ ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనం తీసుకున్న కవర్లో పెట్టేసుకున్నాక ఫైనల్గా ఎలా అయితే ఉంటుందండి. సో ఎప్పుడైనా సరే మనము ఏదైనా ఫంక్షన్స్కైనా అకేషన్స్కైనా వెళ్ళాలనుకుంటే ఈ కవర్ తీసుకొని ఈ శారీ తీసుకొని మనం ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోవచ్చు. 1 మినిట్లో అయితే అయిపోతుందండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది ముందే మీరు కనుక ప్రీ ప్లీట్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటే. సో నెక్స్ట్ అలాగే హ్యాంగర్కి కూడా మనం చేసుకోవడం ఉంటుందండి. సో దాన్ని కూడా నేను మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో నేనైతే పోస్ట్ చేస్తాను.
సో ఫైనల్గా ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు పక్కనున్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫైనల్గా ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. బాయ్ బాయ్.